నమస్తే, వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ప్రస్తుతం మనం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దగ్గర ఉన్నాం. ఏదైతే తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏదైతే జీతాలు 3 నెలల నుంచి జీతాలు రావట్లేదని చెప్పి ఇక్కడ మహాధర్నాకి దిగడం జరిగింది. ఇదే ఇష్యూ గురించి మనం చాలా మంది ఇక్కడ ఎంప్లాయీస్ అయితే కూర్చున్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి దగ్గర 3 నెలల నుంచి వీళ్ళకి ఇంతవరకు వేతనాలు అనేది ఇవ్వట్లేదు గవర్నమెంట్. మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే ఎలా ఇస్తున్నారు, అలాగే మాకు కూడా ఆ జీతాలు ఇవ్వాలి ఫస్ట్ తారీఖు అని చెప్పడం జరుగుతుంది. మరి 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే, శాలరీస్ ఇవ్వకపోతే ఇక్కడ ఇప్పుడు ఎందుకంటే స్కూల్స్ ఓపెన్ అయినాయి, కాలేజెస్ ఓపెన్ అయినాయి, మరి వీళ్ళందరూ ఎలా బతుకుతారు, ఎలా పిల్లల ఫీజులు ఎలా కడతారు అని చెప్పి వీళ్ళందరూ చాలా మంది మాట్లాడుతారు. చాలా మందిని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏంటి అలా సమస్య, ఏంటి అలా ప్రాబ్లం. మరి రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం అని చెప్తున్నాం. ఈ సమస్యలు కనబడట్లేదు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మీరు ఏదైతే మీరు అందరూ మహాధరణ చేస్తున్నారు, మీ వేతనాలు ఇవ్వట్లేదు, జీతాలు ఇవ్వట్లేదు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అసలు ప్రభుత్వానికి మీరు మీ ప్రధాన డిమాండ్స్ అయితే ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు? ప్రదేశ్ కుమార్ అండి నా పేరు. నేను ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నుంచి తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నేను. మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఏజెన్సీ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి మా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సర్క్యులర్లోనే ముఖ్యమంత్రి గారే ఇచ్చారు, సర్క్యులర్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అయినా, కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగికి 1వ తారీఖు రోజు జీతాలు రావాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే సర్క్యులర్ రిలీజ్ చేసిర్రో ఆ రిలీజ్ ప్రకారమే మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రతి ఉద్యోగికి 1వ తారీఖు రోజు జీతం రావాలి. ఏజెన్సీ దోపిడీని ఫస్ట్ నశించాలి. ఏజెన్సీ మా జీతాల పైన ఏజెన్సీ వాళ్ళు దోపిడీ, అధికారులు దోపిడీ వల్ల మాలో మేమే కొట్టుకొని మాకు ఎవరికి చెప్పుకోలేని బాధలో ఒక ఉద్యోగి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి బయటకు వచ్చి వాళ్ళకి ప్రాబ్లం చెప్పుకుందామంటే ఎప్పుడు తీసేస్తారో అని చెప్పేసి ఒక భయభ్రాంతులకు గురైపోయి ఇంతకంటే పెద్ద ఎత్తున రావాల్సిన ఉద్యోగులు భయానికి గురైపోయి సగం మంది కూడా రాలేదు. కొన్ని 1,08,000 మంది ఉన్న ఉద్యోగులను అనగదొక్కుంటూ ఎక్కడికక్కడ అరెస్టులు చేసుకుంటూ ఎక్కడికక్కడ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసుకుంటూ ఇక్కడ మహాధరణ దగ్గరికి రానివ్వలేదు. అయినా కూడా మా ఉస్మానియా నుంచి మొదలుకొని ఆదిలాబాద్ వరకు ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఇక్కడికి వచ్చినందుకు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాము. మీరు ఇప్పుడు ఎన్ని నెలల నుంచి మీకు జీతాలు రావట్లేదు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సార్. ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో దాదాపు చెప్పుకుంటే ఎలా ఉంటుందో, ఫస్ట్ ఒక ఎమర్జెన్సీ నుంచి మొదలుకొని ఒక ఎమర్జెన్సీ టెక్నీషియన్, ఒక సిటీ స్కాన్ టెక్నీషియన్, ఎంఆర్ఐ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సెస్, ఒక అనస్థీషియా టెక్నీషియన్, ప్రతి ఒక్క బార్బర్ నుంచి మొదలు పెట్టి అందరు ఇక్కడే ఉన్నారు. స్తంభించిపోయింది అక్కడ, ఎమర్జెన్సీ మొత్తం స్తంభించిపోయింది. అయినా కూడా అధికారులకు స్పందన లేదు. ఏప్రిల్ 23వ తారీఖు నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి, సూపరింటెండెంట్ నుంచి, మొత్తం డిఎంఈ నుంచి మొత్తం తిరుగుతూనే ఉన్నాం. మార్చ్ 2026 మార్చి నుంచి జూన్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పటి వరకు ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి జీతాలు లేకపోతే, 4 నెలల జీతం లేకపోతే, హైదరాబాద్ లో ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి యొక్క పిల్లలు ఇంకా జాయిన్ కాలేదు స్కూళ్ళల్లో. గవర్నమెంట్ కు సంబంధించిన వాళ్ళ ఇంకా వగైరా ఎంప్లాయీస్ అందరు జాయిన్ అయిపోయారు. వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని వచ్చారు సార్ ఇక్కడికి. మా పిల్లల్ని చదివించుకోవాలన్నా, చదువు మానిపించుకోవాలన్నా? మీరు మీడియా ముఖంగా మీరు చెప్పండి. ఒక హైదరాబాద్ లో 4 నెలల నుంచి ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి జీతం లేకపోతే ఇల్లు ఎట్లా గడవాలి, కిరాయి ఎట్లా కట్టాలి, భార్య పిల్లలు, ఒకసారి మానవత్వంతో ఆలోచించాలి కదా. ఇప్పటికి కూడా ఏ ఒక్క అధికారి కూడా స్పందన లేదు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు? మీరు ఈ ఏదైతే అవుట్ సోర్సింగ్ లో దాదాపు 15 సంవత్సరాల నుంచి ఉస్మానియా హాస్పిటల్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నాము. వాళ్ళ ఎవరికి కూడా పర్మనెంట్ సార్. మేము పర్మనెంట్ వరకు ఇంకా మీకు ఇప్పుడు మీరు అడుగున్న క్వశ్చన్లలో మన ఇద్దరి మధ్యలో పర్మనెంట్ గురించి రాలేదు. కనీసం కార్పొరేషన్ సార్, మాకు వచ్చే జీతంలో ఏజెన్సీ దోపిడీ తీసే కోసము కార్పొరేషన్ చేయండి. మాకు వచ్చే 32,000 జీతమా, 50,000 జీతమా ఎంతో వస్తుందో ఆ జీతం అకౌంట్ లో పడుతుంది కదా. ఏజెన్సీ మా జీతం పైన మీరు జిఎస్టీ ఇవ్వడం ఏంది? ఏజెన్సీ మధ్యలో పెట్టి మా జీతం పైన ఏజెన్సీని మధ్యలో పెట్టి మా జీతం పైన జిఎస్టీ వాళ్ళ కట్టడం ఎందుకు? మేమేమంటున్నాము, మీరు గవర్నమెంట్ నుంచి బడ్జెట్ లో మాకు ఎంత జీతం ఇస్తారో అదే జీతం ఇవ్వండి మాకు. మధ్యలో ఏజెన్సీ వద్దు, మా దోపిడీ వద్దు, శ్రమ దోపిడీ ఎక్కువైపోతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారము సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం మేము. గవర్నమెంట్ విషయం తర్వాత విషయం. మేము ఉన్న అవుట్ సోర్సింగ్ లో ఉన్న వాళ్ళము, మాకు అవుట్ సోర్సింగ్ విధానం తీసేసి కార్పొరేషన్ పెట్టేసి మాకు 1వ తారీఖులో జీతాలు అడుగుతున్నాం సార్. మాకు డబల్ జీతం ఇవ్వమంటలేము, గవర్నమెంట్ వాళ్ళగా జీతం ఇవ్వమంటలేము. 1వ తారీఖులో జీతం ఇవ్వమండి అంతే. మీరు చెప్పిన లెక్క ప్రకారం 1,08,000 ఎంప్లాయీస్ దాకా ఉన్నారని చెప్పారు. ఇక్కడ కట్ చేస్తే ఒక మొత్తం కలిపి 500,000 నెంబర్స్ దాకా వచ్చారు. కతిమ్మ వాళ్ళు రాకపోవడానికి కారణం ఏంటి? పై ఆఫీసర్లు భయభ్రాంతులకు భయపడ్డారు, భయభ్రాంతులు చేస్తున్నారు. 9 జూన్ రోజు టీవీపీ కమిషనర్ గారికి, డిఎంఈ గారికి, ఫ్యామిలీ వెల్ఫేర్ గారికి, ప్రతి ఒక్క ఆఫీసర్కి రిప్రజెంట్ ఇచ్చేసి వాళ్ళ ఇన్వార్డ్లో స్టాంప్ వేసుకొని వాళ్ళకు అందరికి రిప్రజెంటేషన్ పాస్ చేసుకొని ఆల్ హాస్పిటల్స్లో సర్క్యులర్ పంపించుకొని ప్రతి ఒక్కరికి మేము కోఆర్డినేషన్ చేసిన తర్వాత కూడా ఈ రోజుకు నిన్న నుంచి కూడా
ప్రతి ఒక్క ఎంప్లాయీకి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీరు గనక స్ట్రైక్లోకి వెళ్ళినా, మీరు యొక్క మహాధర్నాకి వెళ్ళినా మీరు రేపటి నుంచి డ్యూటీలోకి రావద్దు అని చెప్పేసి డిస్టిక్లలో కానీ హైదరాబాద్లో కానీ ఇంత తక్కువ మంది రావడానికి మెయిన్ రీజన్ అదే. అక్కడ ఉన్న అధికారికి 100 సార్లు చెప్పినా కూడా జీతం ఇప్పాడు. మా గోడు వెళ్ళబోసుకుంటాం మా కమిటీ దగ్గరికి వెళ్ళంటే మాత్రం భయభ్రాంతకు గురి చేస్తున్నారు. అదే గవర్నమెంట్ ఉద్యోగి కానీ అదే ఇంకో ఉద్యోగి కానీ 1వ తారీఖు రోజు 2వ తారీఖు రోజు జీతం కాకపోతేనే పెద్ద హడావుడి చేసేసి మీడియా పిలిపించేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్ ని హైలైట్ చేసుకుంటాడు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అంటే ఎందుకంత చిన్న చూపులు అవుతుంది ఆఫీసర్స్ కైనా కూడా. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వేతనాలు ఇవ్వట్లేదు, జీతాలు ఇవ్వట్లేదు సమస్య ఇప్పుడు వచ్చిందా? గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే పాటిస్తారు. గత ప్రభుత్వంలో కూడా వేతనాల కొరత అనేది వచ్చింది. బట్ ఇన్ని మరి 4-5 నెలల జీతం పెండింగ్ లో మాత్రం ఎప్పుడు లేదండి. ఎందుకంటే మనం 10 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం కాబట్టి మనం మీరు హిస్టరీ చెక్ చేసుకున్నా చేయించుకోవచ్చు. మనం ఉంది 2 months శాలరీ పెండింగ్ లో ఉంది, 1 month శాలరీ పెండింగ్ లో ఉంది. కానీ వాళ్ళు క్లియర్ చేసే వాళ్ళ ఏం చేసే వాళ్ళు కొంచెం ఇంత మహాధర్నా వరకు వచ్చే సిచ్యువేషన్లు అయితే లేకపోతుండే. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల కాలంలో మేము చూసినాము. కానీ ఒక్కొక్కరికి ఫిబ్రవరి నుంచి మార్చి నుంచి అంటే ఎలా బతుకుతారండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు కదా, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, ప్రభుత్వం ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం అని చెప్తారు. మరి ఇన్ని హామీలు చెప్పి ప్రభుత్వం కోసం అండగా ఉంటుంది ప్రభుత్వం ప్రజలకని చెప్పిన రేవంత్ రెడ్డి మరి ఎందుకు పట్టించుకోవట్లే? మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వాన్ని ఏం అడగాలి? ప్రజాప్రభుత్వం రావాలని చెప్పేసి మేము ప్రజలందరం కలిసి మేము కూడా ఓటేసినాం సార్. అవుట్ సోర్సింగ్ 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆల్ క్యాడర్ లో కలిపేసి మాకు ప్రజాప్రభుత్వం వస్తే మాకు ఏమన్నా జీవితం బాగుపడుతుందేమని చెప్పేసి ఓటేసుకొని గెలిపించుకున్నాం. కానీ ఇప్పటికి ప్రజాప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలలో ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు. ఎమర్జెన్సీ కోవిడ్ టైంలో పాత ముఖ్యమంత్రి గారు కోవిడ్ టైంలో మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళు అన్నారు. ఆయన వెళ్ళిపోయినాక వీళ్ళు దయ్యాలంటున్నారు. కనీసం చేసిన దానికి జీతం అడుగుతున్నాం సార్. దేవుళ్ళు పక్కన పెడదాము. కోవిడ్ లో మీరు మీ అందరికి తెలిసి ఉండాలి, ఎవరు కూడా బయటికి రాలేదు. ముక్కుకు మాస్క్ కొనుక్కొని కోవిడ్ కిట్ వేసుకొని ఫ్యామిలీస్ కు దూరంగా ఉండి జీతాలు చేసిన వాళ్ళకు ఇప్పుడు జీతాల కోసం అడుక్కునే పరిస్థితి వచ్చిందంటే చెప్పండి. చివరికి ఏం చెప్పాలి? మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ప్లీజ్ మీ మీడియా ముఖం కూడా తెలియజేస్తున్నాము, మాకు ఏజెన్సీ విధానాన్ని తొలగించండి. మీరే కార్పొరేషన్ ఏర్పాటు చేసేసి మాకు ఫస్ట్ జీతం వేయండి. మేము మిమ్మల్ని ఇంకొక ప్రధానమైన డిమాండ్ ఏం కోరట్లేము. మీ మీడియా వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని చెప్పేసి నమ్మకంతో మా యొక్క డిమాండ్ చెప్తున్నాము. మీ పెండింగ్ లో ఉన్న జీతాలు కూడా ప్రతి ఒక్కరికి ఈ నెల ఆఖరి వరకు వారం మీరు ఫస్ట్ యూనియన్ నాయకులను పిలుచుకోండి. అదే వేరే ఎన్జిఓస్ ఇంకోళ్ళని పిలుస్తారు కదా. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నాయకులను ఎందుకు పిలవరు? వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వీళ్ళకున్న డిమాండ్స్ ఏంటి, వీళ్ళు ఏ విధంగా నష్టపోతున్నారని చెప్పేసి మీరు పిలిస్తే కదా ఇతర ఎంప్లాయీస్ ప్రాబ్లం తెలిసేది. మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే క్లియర్ చేయాలి. ప్రతి ఒక్క ఎంప్లాయీకి 1వ తారీఖు రోజు గవర్నమెంట్ ఉద్యోగికి ఎలాగైతే జీతాలు వస్తున్నాయో అదే విధంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా 1వ తారీఖు జీతం వేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్. సార్ నేను కలగూడ వచ్చాను సార్ ఫస్ట్ తెలంగాణ తెచ్చుకుంది దేనికోసం సార్? నిధులు, నియామకాలు, ఉద్యోగాలు సార్. కానీ ఉచితాలు పెట్టేసి ఈ ఉచితాలు పెట్టి బస్సు ఫ్రీ బస్సు ఇవన్నీ పెట్టేసి మా జీతాలు సార్ మా పుట్టకూడదు సార్. మాకు ఇప్పుడు జీతాలు లేక చాలా ఇబ్బంది పడుతుంది సార్. మాకు కావాలి సార్, మాకు ఉద్యోగాలు కావాలి సార్. దాదాపు నేను కలుగుల ఎలక్ట్రిషియన్ చెప్పి దాదాపు 22 సంవత్సరాలు సార్. మాకు వచ్చే జీతాలు సార్ మార్చి వచ్చిందంటే కంటిన్యూషన్ లేదు సార్. కంటిన్యూషన్ లేక ఏమైతే మాకు 3 నెలలు జీతాలు రావు సార్. ఇక మళ్ళీ కంటిన్యూషన్ కోసం మేమే రావాలి, తిరగాలి. కాంట్రాక్ట్ అయినా కూర్చోడు, మేమే తిరిగి వస్తాను సార్. తిరిగిన తర్వాత వాళ్ళు కట్టేసిన తర్వాత అప్పుడు 3 నెలల 4 నెలల నుంచి జీతాలు స్టార్ట్ సార్. ప్రతి ఇయర్ సార్, ఇది ఇప్పుడు కాదు, దాదాపు 22 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నా కదా. మార్చి వచ్చిందంటే జీతాలు రావు సార్. ఇక 3 నెలలు 4 నెలలు రావు. 4 నెలల తర్వాత అప్పుడు 2 నెలలు వస్తాయి, అప్పుడు నెలలు వస్తుంది. అంతకు మించి కంటిన్యూషన్ రాస్తారు. ఇప్పుడు అంటే సంవత్సరం 1 year వరకు మాకు కంటిన్యూషన్ ఉంటుంది. ఆ కంటిన్యూషన్ అయిపోతే ఎంబడే కంటిన్యూషన్ మళ్ళీ ఇయర్ దానికోసం రెడీ అవుతుంది. ఆ కంటిన్యూషన్ కోసం మళ్ళీ మేము ఇక్కడ వచ్చి సార్తో కలిసి మాట్లాడి కంటిన్యూ చేసుకోపోయిన తర్వాతనే మళ్ళీ జీతాలు వస్తారు. అంత మించి ఇబ్బంది సార్. కానీ చాలా ఇబ్బంది సార్ మాకు. కనీసం ఎందుకంటే కాంట్రాక్టర్ మమ్మల్ని దోపిడి సార్. వాళ్ళు అకౌంట్ తెలియదు. మేము హాస్పిటల్లో మేమే బిల్స్ చేయించుకోవాలి, మేమే చేసుకోవాలి. చక్కగా శుభ్ర సంతకం పెట్టుకొని మేమే అప్లై చేసుకున్న తర్వాత కాంట్రాక్ట్ ఎప్పుడు వస్తాడు జీతాలు. మళ్ళీ జీతాలు కూడా డైరెక్ట్గా కాంట్రాక్ట్ వేసిన తర్వాత మళ్ళీ మేమే తీసుకుపోయి ఆఫీస్ తీసుకుపోయి వేసిన తర్వాత ఆ కాంట్రాక్ట్ అయింది 2 రోజులకు 3 రోజుల తర్వాత మళ్ళీ మేము ఫోన్ చేస్తే ఆయన బిజీ ఉన్నా, నేను హైదరాబాద్ ఉన్నా, రేపు ఎల్లుండి వచ్చిన తర్వాత మళ్ళీ మీ జీతాలు వేస్తాను చెప్పి. అంటే మాకు ఎంబడి జీతాలు కూడా రావు సార్. ఇది చెక్ ఇచ్చిన తర్వాత కనీసం చేస్తామని చెప్తారు కదా సార్. చేంజ్ చేస్తామని చెప్తారు. ప్రజాపాలన వచ్చింది చేస్తాం, మీ అందరికి న్యాయం చేస్తాం. న్యాయం జరుగుతలేదు సార్. న్యాయం మాత్రం జరుగుతలేదు సార్. ఇది మాత్రం చాలా. ఎన్ని సంవత్సరాలు చేస్తారు మీరు? 2004 సంవత్సరాలు సార్. 2004 నుంచి స్టార్ట్ సార్. ఎలక్ట్రిషియన్ కల్లూరు గవర్నమెంట్ స్కూల్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి చేస్తున్నాం సార్. ఇన్ని దాదాపు 22 సంవత్సరాలు సరిపోయింది. అదే వ్యవస్థ సార్. ఏ మార్గం
ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి చివరిగా? సార్ చివరి చెప్తాను సార్, ఈ ఉచితాలు తీసేయండి సార్. మాసోటి చిన్న చిన్న జీతాలకు ఒక్కటిసారి చేయండి సార్. ఎందుకంటే ఉచితాలు వేసి మొత్తం సోమరిపోతులు అయిపోయి సార్. మొత్తం జనాలు మొత్తం ఈ ఫ్రీ బస్సులు తిరిగి దాంట్లో తిరిగి మొత్తం వ్యవసాయం అయిపోయింది. మాయాసోండ గోడు పట్టించుకొని ఈ జీతాలు కరెక్ట్ టైం ప్రతి నెల ఒకటిసారి జీతాలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాకు ఇస్తే చాలా సంతోషం ఉంటుంది. ఎందుకంటే మా జీతాలు సార్ లక్షల మంది ఉన్నారు సార్. మేము మా వెనక ఇప్పుడు నా ఫ్యామిలీ 6 మంది ఉన్నారు సార్. మేము 6 మంది ఫ్యామిలీ. మేమందరం తలుచుకున్నాం సార్ ఇట్లా, అరే గవర్నమెంట్లో మంచిగా చేసిందని. దయచేసి మాకు ఒకటో తారీఖున జీతాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. నా పేరు మహేందర్, ఉస్మానియా హాస్పిటల్ నుంచి వచ్చిన అనస్థీషియా టెక్నీషియన్. నేను గత 14 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఇక్కడ తెలంగాణ ట్రేడ్ యూనియన్లో కూడా దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాం. ఇప్పుడు మేము ఉస్మానియా నుంచి జాబ్ చేస్తున్నాం కదా, ఎమర్జెన్సీలో నేను చేసేది. మేము ఒక్కరోజు రాకపోతే పేషెంట్లు ఎక్కడెక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది. ఒకరోజు ఆబ్సెంట్ అయినా కూడా ఇబ్బంది అవుతుంది. లీవులు అడిగినా కష్టమే. మధ్యాహ్నం ఎప్పుడైనా ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వాన్ని మెయిన్గా కోరేది ఏంటంటే కార్పొరేషన్ చేయాలి, ఏజెన్సీ తీసేసి కార్పొరేషన్ చేయాలి. మేము ఉస్మానియాలో 217 మంది ఎంప్లాయీస్ ఉన్నాము అవుట్ సోర్సింగ్లా. అందులో మేమే డ్యూటీ చేయాలి, మేమే అటెండెన్స్ కోసం జిఎంఈకి పంపించుకోవడానికి అటెండెన్స్ క్లియర్ చేయించుకోవాలి. మేమే మళ్ళీ అటెండెన్స్ పంపించిన తర్వాత బిల్లులు ఎప్పుడు వస్తున్నాయి, బిల్లులు వచ్చినాయా, క్లియర్ అయినాయా, మేమే మళ్ళీ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడుకోవాలి, డిఎంఈలతో మాట్లాడుకోవాలి, సెక్రటరీకి అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిందా, అవన్నీ మేమే ఫాలోఅప్ చేసుకోవాలి. అంటే అధికారులు ఏం చేస్తున్నట్టు, అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అది ఇంకా వెళ్ళినాం పంపించినాము అని మాట్లాడుతున్నారు. మేము ఏజెన్సీ వాళ్ళతోటి మాట్లాడితేనేమో పంపలేదు, ఇంకా వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఏజెన్సీ వాళ్ళ తరపున మాట్లాడాలా, డిపార్ట్మెంట్ తరపున, హాస్పిటల్ తరపున మాట్లాడాలా, మధ్యలో కోల్పోయేది మేము. మా టైం అంతా వేస్ట్, డ్యూటీ శాలరీ రాక మేము ఇబ్బంది పడుతున్నాం. సో ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడితే ఏమంటే, ఖాళీ టోకెన్ నెంబర్, మీ అటెండెన్స్ ఇంకా రాలేదు, మీరు శాలరీ పంపాలంటే మాకు ఒక చెక్ బుక్ అనే టోకెన్ నెంబర్ వస్తే కానీ ఇమీడియట్లీ మీ శాలరీ ఇచ్చేస్తామని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ నుంచి పంపిస్తలేరు. గత 5 నెలల నుంచి మాకు జీతాలు రాక ఇబ్బంది అవుతుంది.